హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సాయి, ఆదివాసీ సాయి ఛానల్కి స్వాగతం. నేను ఈ నాగోబా టెంపుల్ కెస్లాపూర్ ఒక వీడియో ఎందుకు చేస్తున్నానంటే, దసరా సమయంలో చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి దేవుని దగ్గర దర్శనం కోసం వస్తారు. కానీ ఆ సమయంలో పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు దర్శనం అనేది దొరకదు. క్యూలో లైన్ పట్టడం కొందరికి ఇది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దర్శనం చేసి రిటర్న్ పోవాలంటే టైం అవుతుంది కాబట్టి వాళ్ళు గుడి లోపలికి వెళ్ళి అక్కడున్న చిత్రాలు అలాగే గుడి నిర్మాణం ఎలా ఉందో చూడలేకపోతారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది మా ఆదివాసుల ఆరాధ్య దైవమైన నాగోబా టెంపుల్. దీన్ని లోపల మాత్రమే నేను ఈ వీడియోలో ఎక్కువ తీయడం జరిగింది. ఎందుకంటే బయట అందరు చూస్తారు కానీ లోపల ఉన్న దాన్ని చూడరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేశాను. కాబట్టి ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఏ విధంగా గుడి లోపల స్తంభాలు కానీ అక్కడ కట్టడాలు చిత్రాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలో ఎలాంటి ఎడిటింగ్ అనేది లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఈ వీడియోలో నేను చూపెడుతున్నాను. సో పెద్ద వీడియో చేయకుండా షార్ట్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తక్కువ సమయంలో చూసి టెంపుల్ ఈ విధంగా ఉంది అని అనుకోవాలి కాబట్టి దానికోసమే చేస్తున్నాను. లోపల ఏ విధంగా వేరే దసరా లేని టైంలో కూడా ఏ విధంగా పబ్లిక్ అనేది ఉంటారు మీరు చూడొచ్చు. మీకు వస్తూనే ఉన్నారు. చిత్రాలు కూడా చూడొచ్చు ఏ విధంగా చెక్కారో, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఇలాంటివి చూసినప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో ఉన్న గ్రాఫిక్స్ గురి వస్తాయి, కానీ ఇది రియల్ కాబట్టి మీరందరూ తప్పకుండా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి చూస్తారని కోరుకుంటున్నా. ఇవి సినిమాల్లో ఉండే గ్రాఫిక్స్ కావు, ఇది నిజంగా నిర్మించిన గుడి. ఆదివాసులకు ఒక ఆరాధ్యం నాగోబాకి నిర్మించిన గుడి కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసి ఇక్కడ వచ్చి దర్శనం చేస్తారని కోరుకుంటున్నా. అలాగే మా ఆదివాసులు ఏ విధంగా దేవతలు ఏ విధంగా పూజలు చేస్తారు కూడా మనం చూడొచ్చు దసరా సమయంలో. అలాగే ఇది మన లోపల భాగం నుంచే ఎక్కువ సూట్ కాబట్టి మీరు చూడవచ్చు ఏ విధంగా ఉందో. ఇది ముఖద్వారం బయటికి వచ్చే దారి. ఈ లైట్గా బయటికి వచ్చి నేను ఈ వీడియో అయితే చేశాను. సో బయట ఉన్న మా ఆదివాసుల దేవతలు కూడా మీరు చూడొచ్చు, బయట ప్రాంతం. సో ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా వీడియో చూస్తున్నారు. అలాగే ముందు ముందు కూడా మా ఆదివాసుల దేవతల గురించి సంప్రదాయాల గురించి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే మా ఆదివాసుల గురించి నేను ప్రతి ఒక్కటి పెడుతూనే ఉన్నాను. అలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినాక